యువత ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో మీరందరూ కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోండి. కేసీఆర్ గారిని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలని నేను ఎందుకంటున్నానంటే, కేసీఆర్ గారు యవ్వనంలో ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయంలో ఉంటేనే మనము సోషియో ఎకానమిక్ చేంజెస్ చాలా ఫాస్ట్గా తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ గారు ముందే తెలుసుకున్నారు. అందుకోసమే కేసీఆర్ గారు రాజకీయాల్లో ఉండి ప్రజల కోసము ఆయన ఎంతో కష్టపడ్డారు. అదే కాకుండా 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీని అయితే స్థాపించారు. పార్టీని స్థాపించినప్పటి నుంచి 2014 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ 14 సంవత్సరాలు ఆయన ఎంతో ఓపికతోని కూడా ఉన్నారు. ఇక్కడ యువత కూడా ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో మీరందరూ కూడా చాలా ఓపికతోని ఉండాలి. అదే కాకుండా అన్ని వ్యవస్థల గురించి ముందే చాలా తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మనం రాజకీయాల్లో నెగ్గుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి, 15 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని ఆటుపోట్లను తట్టుకోగలిగితేనే మీరందరూ కూడా రాజకీయాల్లోకి రండి. లేదంటే వేరే ప్రొఫెషన్ చూసుకున్నా కూడా పర్వాలేదు. రాజకీయాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. వాటన్నిటిని భరించగలిగితేనే యువత మాత్రం రాజకీయాల్లోకి అయితే రండి. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.